నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ సీజ్ చేసిన ఎక్సైజ్ సిఐ స్టీఫెన్సన్. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ నాయకుల నిరసనలు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతులు. వినయ్ రెడ్డిపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన డొంకేశ్వర్ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి శూన్యం. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఆవేదన. గోవింద్పేట్ గ్రామంలో దారుణం. తాళం వేసి ఉన్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, రానున్న ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరేందర్, సీనియర్ నాయకులు గంగారెడ్డి, సుధాకర్, ఆనంద్, చిన్నారెడ్డి, సుకేష్, పృథ్వీరాజ్, శ్రావణ్, రోహిత్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి సూచనల మేరకు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నామో దాంట్లో భాగంగానే ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహం పాత బస్టాండ్ లో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజుకు 420 రోజులు ప్రభుత్వం ఏర్పడైంది. మరి 420 రోజుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. మరి ఈ 420 రోజుల సందర్భంగా 420 హామీలని వెంటనే అమలు చేయాలని చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా మీరు పూర్తిగా అమలు చేయలేరు. రైతు రుణమాఫీ అని చెప్పేసి అది కూడా 30% మందికి ఇచ్చినారు. అదే విధంగా మరి ఈ రోజు మళ్ళీ బస్సులకు కూడా ఈ రోజు 2-3 రోజుల నుంచి వార్తలు వస్తా ఉన్నాయి. ఫ్రీ బస్సు కూడా రద్దయ్యే అవకాశం ఉందని చెప్పేసి మరి మీరు గనక ఇవన్నీ అమలు చేయకపోతే మిమ్మల్ని అమలు చేయించేదాకా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన జిల్లా అధ్యక్షులు మన జీవనన్న గారి ఆధ్వర్యంలో మీ వెంట పడుతూనే ఉంటాం. పేదలందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేదాకా మేము కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ యొక్క గాంధీ వర్ధంతి రోజు మీరు తెలియజేస్తూ మరొకసారి గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించుకొని మరి ఇంత మంచి దినంన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటేనే అహింస మార్గంలో గాంధేయ మార్గంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినారు. కాబట్టి ఈ రోజు మేము గాంధీ గారికి ఇచ్చినటువంటి ఈ వినతి పత్రాలతో అయినా కానీ మీరు కళ్ళు తెరుచుకొని వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజల్లోకి రావాలని చెప్పేసి. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మహిళ అనుమానాస్పద మృతి గ్రామంలో కలకలం రేపింది. గోవింద్పేట్ గ్రామంలోని ఓ ఇంట్లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా మృతదేహం కుళ్ళిపోయి ఉండటంతో అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మృతురాలు బాన్సువాడ మండలం మీర్జాపూర్ గ్రామవాసి అని, కొన్ని సంవత్సరాలుగా బ్రతుకు తెరువు కోసం గోవింద్పేట్ గ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుందని, 5 రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎవరూ గమనించలేదని, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో తమకు సమాచారం ఇచ్చారని, తలుపులు పగలగొట్టి చూడగా మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట గ్రామంలో గ్రామస్తుల ద్వారా మాకు తెలిసినది ఏంటంటే యాళ్ళ నడిపి గంగారాం ఇంట్లో గత 6 నెలల నుండి కిరాయికి ఉంటున్న మహిళ, వయసు అందాల 50 సంవత్సరాలు, మిరియాల పోచమ్మ అనే మహిళ ఒక 5 రోజుల నుండి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఇంటికి తాళం ఉంది, ఇక్కడ స్మెల్ వస్తుందని మాకు తెలియజేయడం వల్ల మేము పోలీసు వారం వచ్చి ఆ గదిని తెరిచి చూస్తే మహిళ చనిపోయి ఉన్నది. బాడీ హైలీ కుళ్ళిపోయి ఉండటం వల్ల ఇక్కడ స్పాట్ పిఎంఈ చేయించాము. ఈ విషయంలో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి జీజీ ఫౌండేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ సత్యం అహింస మార్గాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని నేటి యువత గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గిరిబాబు, సంజయ్, శ్రీనివాస్, కాశీనాథ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్కు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ క్రికెట్ కిట్టును అందజేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో క్రికెట్ కిట్టును జర్నలిస్టులకు వెంకటేష్ అందించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రశాంత్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్లు క్రికెట్ కిట్టు వితరణ చేసినందుకు గాను ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదైతే క్రికెట్ మ్యాచ్ ఫ్రెండ్లీ టోర్నమెంట్ జరుగుతుందో ఆ సందర్భంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఈరోజు మన ప్రెస్ క్లబ్లకు క్రికెట్ కిట్ వితరణగా ఇవ్వడం జరిగింది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్స్. ప్రసన్న హరికృష్ణ ద్వారా ధన్యవాదం తెలియజేయడం. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకరమైన రోజులు వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన వల్ల తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని విరుచుకుపడ్డారు. అబద్ధం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలించలేరని స్పష్టం చేశారు. అలివిగాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మేము మొత్తం ఇచ్చేసినాం, అయిపోయింది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నామో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు దారుణం మళ్ళీ రోజొక్కటి ఇవాళ మేము వస్తుంటే తొవ్వంట ఎల్లారెడ్డిలో పాపం పిల్లలు 12 మంది విషాహారం తిని హాస్పిటల్కి పోయిన పరిస్థితి. అంటే కనీసం కేసీఆర్ గారు పెట్టిన స్కూళ్లు కూడా నడుపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రెస్ మిత్రులందరి ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మీరు చైతన్యవంతమైనటువంటి ప్రజలు, రాజకీయంగా బాగా మీకు అవగాహన ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన హక్కుల కోసం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ఖచ్చితంగా పెన్షన్లు కానీ స్కీమ్లన్నీ కానీ వచ్చే విధంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటు మేము తప్పకుండా నిలబడి ఉంటాం. నిజంగా రేవంత్ రెడ్డి గారు మొన్న 26 జనవరి నాడు మాట్లాడిన మాటలు వింటే ఎట్లా ఉన్నదంటే ఒకటే స్పీచ్ లా 10 నిమిషాల ముందేమో 26వ తారీఖు నాడు వేస్తా అంటాడు రైతు బంధు, 10 నిమిషాలు కాగానే 31 మార్చికి వేస్తా అంటాడు. అంటే నిజంగా అబద్దాన్ని తీసుకుపోయి అద్దం ముంగట నిలబడితే ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డి గారి బొమ్మగానే పడుతుందట అద్దంలో. అది పరిస్థితి. అంతే తప్పితే ఇంకోటి లేదు. ప్రజల్ని మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. గంజాయిని అక్రమంగా రవాణా చేసిన, గంజాయి సేకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్మూర్ ఎక్సైజ్ సిఐ స్టీఫెన్సన్ అన్నారు. ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ స్టీఫెన్సన్ మాట్లాడుతూ నిర్మల్ నుండి ఆర్మూర్ వైపు ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1 కిలో 300 గ్రాముల ఎండు గంజాయిని, ద్విచక్ర వాహనాన్ని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నేరస్తులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమౌళి, సిబ్బంది సాయి, వికాస్ గౌడ్, సందీప్, నరేష్, ధర్మేందర్, శ్రీనివాస్, సాగర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో జీవాలకు యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జియోద్దీన్ జీవాలకు టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా జనవరి 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు వివిధ రకాల జీవాలకు యాంటీ రేబీస్ టీకాలు వేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పశు పెంపకందారులు తమ పశువులకు ఖచ్చితంగా యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవటం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. అన్ని రకాల మంచిగా చూస్తుండ్రు, దుడ్డలు బళ్ళు ఏది తీసుకొచ్చినా మంచిగా చూస్తారు, కుక్కలు అన్నీ చూస్తుండ్రు మంచిగానే. వచ్చినాం దినామోత్సవం అయినా దినామోత్సవం సార్ కూడా ఇక్కడ సర్కార్ దవాఖానలకు మా కుక్కని తీసుకొచ్చిన, నిన్న కూడా తీసుకొచ్చిన, చాలా బీమారు ఉండే. నిన్న సార్ కూడా మంచి మాకు చేసి 3 గ్లూకోజులు పెట్టిండు నిన్న. ఈ దినం కూడా మరి ఇదే విధంగా మీరు చూస్తున్నారు, గ్లూకోజులు పెట్టిండు సార్. చాలా శ్రమతోటి కూడుకొని పని ఇది. సార్ అయితే మాకు మనిషికి చేసినంత కంటే ఎక్కువ కేర్ తీసుకొని
చాలా బాగా చేసింది. జార్జి రెడ్డి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో పీడీఎస్యూ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏరియా కమిటీ అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను అనిల్ ఆవిష్కరించారు. ముఖ్య వక్తలుగా ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కిషన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం కోసం, శాస్త్రీయ విధానం కోసం, సమాజంలో అసమానతలను ప్రశ్నించి ర్యాగింగ్కు వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్ జార్జి రెడ్డి స్థాపించిన పీడీఎస్యూ సంఘం నేటికి విద్యార్థుల సమస్యల సాధనకు అహర్నిశలు విద్యార్థులకు అండగా ఉంటుందని అన్నారు. విద్యార్థుల హక్కులకే పీడీఎస్యూ సంఘం జార్జి రెడ్డి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, కోశాధికారి వినోద్, నాయకులు తదితరులు ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ గా నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ఎత్తొండ గ్రామానికి చెందిన జంపాల్ చంద్రశేఖర ప్రసాద్ పీడీఎస్ ను స్థాపించి ఎమర్జెన్సీ కాలంలో మన కోసం నేను రక్తాన్ని చిందించి అమరుడైన. కాబట్టి ఈ రోజు మనకి ఇన్ని హక్కులు ఉన్నాయంటే, చదువుకోవడానికి ఇంత స్వేచ్ఛ ఉందంటే, సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం ఇవన్నీ మనకి ఈ రోజు సమానంగా అందుతున్నాయంటే, విద్యా హక్కు చట్టం ఉందంటే, విద్యార్థులకు మౌలిక వసతులు సమన్వయం జరుగుతుంది. మనం ఎందుకోసం జరుపుకుంటా ఉంటాం? ఈ మహాసభల్లో ఉన్నటువంటి తీర్మానాలను రేపు ఒక ఎజెండాగా, ఒక రూపకల్పనగా, ఒక రాజ్యాంగం ఎట్లయితే రాసుకున్నామో ఇది కూడా ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం కోసమే ఈ యొక్క కౌన్సిల్ ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. అందుకోసమే కామ్రేడ్ జార్జి రెడ్డి గాని, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గాని, వాళ్ళు జార్జి రెడ్డి కేరళలో పుట్టి తన తండ్రి ఉద్యోగం రీత్యా హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లోనే తన చదువు అనేది కొనసాగింపబడ్డది. హైదరాబాద్ తోటే ముడిపడి ఉన్నది. ఆయన జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామ శివార్లో ఆటో కారు ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మూర్ నుండి పడకల్ వైపు వెళ్తున్న ఆటోను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న డ్రైవర్ చిన్నయ్యకు తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం 108 వాహనం ద్వారా నాణ్యమైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. దాదాపు ఒక 6 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా పక్క నుంచి వచ్చిన కారు ఢీకొని అరుగుల్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర అదుపు తప్పి కింద హైవే పక్కన బొందలో పడిపోవడం వల్ల అందరికీ చిన్న ఒకరికి డ్రైవర్ పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది. అందరికీ కూడా చిన్న గాయాలైంది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినారు. ఆ కారు డ్రైవర్ని కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని తహసీల్దార్ ఆంజనేయులకు ఎంఆర్పీఎస్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కమ్మర్పల్లి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాట్లాడుతూ 1 ఆగస్టు 2024 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి అధికారం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న మాట ఇచ్చి 4 నెలలు గడుస్తున్నా ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగం, రాజకీయ పరంగా నష్టపోతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటస్వామి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు భూమేశ్వర్, భూమన్న, కమ్మర్పల్లి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కిషోర్, కమ్మర్పల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు మైలారం సుధాకర్, నరేందర్, చిన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఉన్నది 15 లక్షల మంది రాష్ట్రంలో. 15 లక్షల మంది రేవంత్ రెడ్డిని ఖబర్దార్ను వర్గీకరణ చేస్తే మేము ఒప్పుకోమన్నప్పుడు మనం ఈ రాష్ట్రంలో 50 నుంచి 70 లక్షల మంది ఉన్నాం. ఆ 70 లక్షల మంది ఒక్కసారి హైదరాబాద్ ను ముట్టడిస్తే కంపల్సరీ రేవంత్ రెడ్డి మన కోసం పనిచేస్తాడని చెప్పేసి నమ్మి ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డికి కనిపింపు కలగాలి, మీకు మారాల అవసరం లేదు, మాదిగలే మీకు ఓట్లేస్తారు, మాదిగలే మిమ్మల్ని మళ్ళొకసారి సీఎం చేసుకుంటా అని తెలిపేందుకు అవకాశం ఇచ్చి మాకు వర్గీకరణ చేస్తే రేపు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ
జడ్జి సెలక్షన్లలో మిమ్మల్ని నిలబెట్టుకుంటాం, గెలిపించుకుంటామని మనం చెప్తాం. ఒకవేళ చెయ్యకపోతే కంపల్సరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకుంటది? మనం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు. మన మాలిక హక్కుల కోసమే మనం కొట్లాడుతున్నాం. మా మాలికలకు ఎవరు అడ్డం వచ్చినా, మన హక్కులకు ఎవరు అడ్డం వచ్చినా, అది మోడీ అయినా రేవంత్ రెడ్డి అయినా అందరినీ కంపల్సరీ కిందికి దించి గద్దెదించే దగ్గర మనం ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కమర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం మహాత్మాగాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు పూర్తిగా అమలు చేయకపోవడంతో నేటితో 420 రోజులు గడవడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, గ్రామశాఖ అధ్యక్షుడు కోరటికంటి నరేందర్, మాజీ సర్పంచ్ గడ్డన్ స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, మల్యాల సుభాష్ గౌడ్, మహేందర్, కొత్తపల్లి రఘు, సింగిరెడ్డి హరీష్, బద్దం బద్రి, నాగేష్, నాగార్జున, శ్రావణ్ కుమార్, మైలారం బాలు, బక్కూరి గోపి, ఏనుగు రాజేశ్వర్, తెడ్డు గిరీటి, తెడ్డు రాజన్న, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4 పథకాలను పెట్టేసి జనవరి 26 అని చెప్పేసి ఇవాళ మండలానికి ఒక గ్రామం చొప్పున ఇచ్చి మరి మిగతా గ్రామాల్లో మరి అట్టనే మరి ప్రజల ఆశయాల మీద నీళ్లు జల్లినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు మరి మిగతా గ్రామాల ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటనంటే ఇవాళ డిసెంబర్ 9 అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, మరి నేటికి 420 రోజులు అయిపోయింది. మరి రానున్న రోజుల్లో తక్షణమే మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇంకా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి హామీ ఇచ్చిన పథకాలు అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రజాక్షేత్రంలో మరి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేసినటువంటి హామీలను ఎండగట్టి మరి ప్రజలకు హామీలు అమలయ్యే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందని చెప్పేసి బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వినయ్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సరైన సమాధానం చెప్తామని డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ యువజన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయని అన్నారు. ఇదేం తెలియదు, బీజేపీ నాయకులు వినయ్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మనిషి మీద మరిన్ని వ్యాఖ్యలు చేస్తే ఘాటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే ఉన్నాడు, రూపాయికి వైద్యం అన్నాడు, ఇక్కడికి పోయింది రూపాయికి వైద్యం, ఇంటికి ఊరికొక ఇల్లు కట్టిస్తాను, ఇక్కడ పోయింది ఇల్లు. మీరు బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రెడ్డి గారిని మాట్లాడి వారిని ఏదైనా ఒక మాట అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాం, ఖబర్దార్ అని చెప్తున్నాం. టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. దీన్ని వినయ్ రెడ్డి గారి మాటల్ని అంటే ఊరుకునే పరిస్థితిలో లేము. మేము మీకు హెచ్చరిస్తున్నాం. మరొకసారి మీరు అవాకులు పేవాకులు వేలిస్తే ఇక మీ ఉరికిచ్చి కొట్టడమే ఉండదు. పేర్ల మీద రాజాలు చేస్తూ ఈ రోజు విమర్శించే ప్రయత్నం చేయడం నిజంగా ఇది సమంజసం కాదు. ఇది ఏ విధంగా ప్రజలకు లాభం చేకూర్చే విషయం కాదు. మరొక విషయం ఏంటంటే వినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి ఏ ఒక్క బీజేపీ నాయకుడికి, ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గం ఉన్న బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడో, ఏ విధంగా ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి పునరభివృద్ధి కోసం, ఆ పార్టీ యొక్క సంక్షేమం కోసం ఎంత కష్టపడ్డాడో వాళ్ళ అంతరాత్మ తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఏదో విమర్శించినామని విమర్శిస్తే మాత్రం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి వినయ్ కుమార్ రెడ్డి గారి గురించి ఎలాంటి తప్పు మాట్లాడినా, ఎలాంటి అవాకులు చావకులు పేరినా ఊరుకునే ప్రసక్తి లేదు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కాలం గడుపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దరఖాస్తులంటూ ఆఫీసుల వెంబడి తిప్పుతూ నానా నరకయాతన ప్రజలు పడే విధంగా చేస్తున్నారని అన్నారు. వీరి చర్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసి మంచి బుద్ధి వారికి సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ పెద్దలకి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కార్యదర్శి రేగుల రాములు, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బూరి ప్రతాప్ రెడ్డి, వివిధ గ్రామాల బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వేల్పూర్ మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం, మండాజీ దయాకర్, సుంకరి రాము, మొండి అశోక్, గంగాధర్ గౌడ్, భీమా మోహన్ దాస్, పట్కారి అశోక్, కమ్మర్ ప్రసాద్, మల్లేష్ గౌడ్, ద్యావల్ల నరేష్, దేవల సుభాష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 420 రోజులైతుందో ఈ 420 రోజులలో 420 హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేస్తుంది కాబట్టి గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. గాంధీజీ గారికి మేము కోరుకునేది ఏంటంటే నువ్వన్నా నీ పేరు ఎప్పుడు పార్టీ నడుపుతారు కాబట్టి వారికి కనువిప్పు కలగాలని, అలాగే ఈ 420 హామీలు 6 గ్యారంటీలు కూడా వెంటనే అమలయ్యే విధంగా చూడాలని ఈ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పు కలగాలని కోరుతున్నాం. కనీసం గాంధీ తాతను చూసి కళ్ళు తెరిపించి వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని చెప్తూ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో 420 హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చారు కదా, ఇవన్నీ వెంటనే ప్రజలకు అమలు చేయాలని మా వేల్పూర్ మండలం తరఫున కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఒక మంత్రి ఒకటి చెప్తుండ్రు, ఒకళ్ళు చెప్తుండ్రు. ఈ దిక్కుతోచని పరిస్థితి ఉంది. రైతులంతా అయోమయముల పరిస్థితులు ఉన్నారు. దయచేసి మీరు ఈ గాంధీ తాత వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి తెప్పించి ఈ పథకాలన్నీ అమలయ్యేట్టు చూడాలని గాంధీ తాతకు ఇప్పటిదాకా పాదాభివందనం చేస్తూ వేడుకోవడం జరిగింది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నవీన్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడి సాయం ఉంటేనే రైతు పంట పండించగలుగుతాడు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ఆడవారికి కళ్యాణ లక్ష్మి ఉంటే 1,00,000 రూపాయలు బాగుంటుందంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మేము తులం బంగారం కూడా ఇస్తామన్నారు. తులం బంగారం లేదు, ఆ 1,00,000 రూపాయలు ఇవ్వడం కూడా లేదు. ఎందుకు 18 ఏళ్ళ వారికి స్కూటీ ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వడం లేదు. ప్రతి హామీ 420 హామీల్లో ఒకటి బస్సు ఫ్రీ అది నడుస్తుంది. రైతులైతే రుణమాఫీ ఒక 20% మందికి, 30% మందికి, 40% మందికి ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఇవ్వడం లేదు. 2 లక్షల రుణమాఫీ లోపడున్న వారికి అన్నాడు, 2 లక్షల రుణమాఫీ లోపడిన వారికి లేదు. పిఎం కార్డు ఉన్న వారికి అన్నారు, పిఎం కార్డు ఉన్న వారికి లేదు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని భీమ్గల్ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులైనా కానీ ఇంతవరకు ఏ హామీలు కూడా నెరవేర్చలేదని, దేశానికి వెన్నుముకైన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తుందని, రైతు భరోసా కింద 15,000 ఇస్తామని ఏడాది పాటు ఊరించి చివరకు 6,000 ఇస్తామని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులకు మళ్లీ అప్లపాలు చేసిందని, ఎరువులు విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లో వేలా పాలాలేని కరెంటు కోతలు, వారికి 500 రూపాయల బోనస్ పేరిట బోగస్ మాటలు, ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతులకు 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలని, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేయటంతో ఆడబిడ్డలు రగిలిపోతున్నారని, వృద్ధులు వితంతువులకు 4,000 పెన్షన్ పెంచుతామని, ఏడాదైనా ఇంతవరకు ఆ ఊసే లేదని, యువతకు 2 లక్షల ఉద్యోగాల ఊసే లేదని, ప్రభుత్వం వచ్చి 420 రోజులైనా ఒకటంటే ఒక వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని, ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, మొయిజ్, సుమన్, రాజు నాయక్, సుర్జిల్, రాము, భగత్, ప్రసాద్, రాజేశ్వర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళకెందుకు డబ్బులు వేయద్దు అంటే ఇంతటి అసమర్థ ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే ఈ భారతదేశంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. అంతేకాకుండా ఈరోజు రైతులకు ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చి నేను ఇచ్చినని చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి అనేక ఇప్పటి వరకు 420 రోజులైంది, 420 హామీలు ఉన్నాయి. ఒక్క హామీని కూడా ఇయ్యని 420 రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భీమ్గల్ ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్లు
రేవంత్ రెడ్డి కంటే లంగా మాటలు లపంగా మాటలు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రొసీడింగ్లను అవి తప్పు అని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీకు బుద్ధి సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు ఈ భీమ్గల్ మండలంలోని నడిబొడ్డున చర్చకు మేము రెడీగా ఉన్నాం. మీరు ఒకవేళ మీరు నిజంగానే మీరు మనుషులే అయితే ఖచ్చితంగా చర్చకు రావాలని ఈ సందర్భం. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూనుస్, సంజీవ్ గౌడ్, షేక్ వహాబ్, సయ్యద్ మజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో తడి పొడి చెత్త సేకరణ మరియు డంపింగ్ యార్డ్ వినియోగం స్వర్గధామాల అభివృద్ధి జరగాలని బాల్కొండ మండల ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి గ్రామీణ స్థాయి అధికారులకు సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగమోహన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లు, కారబార్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తడి పొడి చెత్త సేకరణ వేరువేరుగా చేయాలని, అలాగే డంపింగ్ యార్డ్ వినియోగించాలని, త్రాగునీరు విషయంలో అధికారులు అలసత్వం వహించకూడదని అన్నారు. ఇంటి పనులు కూడా 100% పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కార్యదర్శులు, కారబార్లు, సిబ్బంది ఉన్నారు. బాల్కొండ మండలం కిషన్ నగర్లో గురువారం బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హామీలు అమలు చేసేలా గాంధీ మహాత్ముడికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, మాజీ సర్పంచ్ దాసరి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామరాజ్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, చంద్రముని, ప్రసాదరావు, కొండ అశోక్, శివ, కిషోర్ గౌడ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సమర్థత ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్కు దారి చూపించు, ఈ చేతగాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థత ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగి. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని బాల్కొండ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు అమలుకు నోచుకొని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటాలు చేస్తామని అన్నారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్, బీఆర్ఎస్ యువజన విభాగ మండల అధ్యక్షుడు గాండ్ల రాజేష్, సాగర్ యాదవ్, కన్నా పోషెట్టి, ఫయాజ్ అలీ, ఇఫ్తేకర్, రామరాజ్ గౌడ్, బాలరాజ్, శరత్, సూరజ్ రెడ్డి, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారిచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. దాదాపు 100 రోజుల్లో ఆ హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్సు మినహా మిగతా పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయనందుకు వారికి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. రైతులను, అలాగే మహిళలను, అలాగే మైనార్టీ వర్గాలను, ఏ ఒక్క వర్గం అని కాదు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన చరిత్ర ఈరోజు చరిత్రలో కాంగ్రెస్ మిగిలిపోతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న వానాకాలంలో రైతు బంధు ఒకటి ఎగ్గొట్టిన సందర్భం, అలాగే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి అది కూడా నెరవేర్చిన సందర్భం. అలాగే దాదాపు బాల్కొండలో 200 నుండి 300 ఆటో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. బాల్కొండ మండల కేంద్రంలో గాంధీజీ విగ్రహానికి బుధవారం బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయటం లేదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రసాద్ గౌడ్, ఇఫ్తేకర్, సయ్యద్ ఫయాజ్, కన్నా పోషెట్టి, సాగర్ యాదవ్, రవి, బాలరాజ్, సలావుద్దీన్, ఆరిఫ్, రాము, గంగారం తదితరులు పాల్గొన్నారు. 420 రోజులు కావాల్సి వచ్చింది. వాళ్ళు అధికారం రాక మొదలు కలిబొల్లి మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయిన అసమర్థత పాలన ఈ కాంగ్రెస్ పార్టీ పాలన అని మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, ప్రశాంత్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారికి అసమర్థత పాలన 420 హామీల గురించి ఆయనకు మెమోరాండం సమర్పించడం జరిగింది. బాసటగా నిలవాలని వాళ్ళు చెప్పిన హామీల్ని మేము గుర్తు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
బాల్కొండలో దాదాపు 200 నుండి 300 కుటుంబాలు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వారందరి పరిస్థితి ఇప్పుడు వారికి సంవత్సరం ఇస్తామన్నా వాళ్ళ భృతి, అలాగే మహిళలకు 2500 అని చెప్పి, అలాగే రైతులకు 70% రుణమాఫీ చేసి ఇంకా 30% రుణమాఫీని వాళ్ళు మర్చిపోయిన సందర్భం. అలాగే ఒక వానాకాలంలో వాళ్ళు ఎగ్గొట్టిన రైతు భరోసాని కూడా ఈ సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. 420 రోజులైనా ఆ 420 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈరోజు గాంధీజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇప్పుడే వినతి పత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున బాల్కొండ మండల నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ సీజ్ చేసిన ఎక్సైజ్ సిఐ స్టీఫెన్సన్. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ నాయకుల నిరసనలు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతులు. వినయ్ రెడ్డిపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన డొంకేశ్వర్ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి శూన్యం. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఆవేదన. గోవింద్పేట్ గ్రామంలో దారుణం. తాళం వేసి ఉన్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.